పల్లెటూరులో ఆయన గురించి చెప్పారు. మీ ఊరు పేరేంటి? ఏ ఊరు నుంచి వచ్చారు సిటీకి? మాది ప్రకాశం జిల్లా అండి. బలికూర మండలం ఉప్పమాగులూరు గ్రామం. మాకు ఉప్పమాగులూరు అని ఉప్పమాలూరు. మాకు దగ్గరలో కోటప్పకొండ ఐడియా ఉంది కదండి. అవునవును, కోటప్పకొండ. దానికి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉప్పమాగులూరు అని చిన్న గ్రామం. అది మా పల్లెటూరు. ఓకే. అక్కడి నుంచే నేను 2001 ఇండస్ట్రీకి వచ్చాను. 2001లో అక్కడి నుంచి వచ్చారు అవును. ఇండస్ట్రీకి. మళ్ళీ ఇప్పుడు ఊరు వెళ్తే అంటే ఇప్పుడు సినిమాలు ఇవి చేస్తున్నారు కదా, ఉమ్. ప్రొడక్షన్ చేశారు. సో ఊర్లో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అక్కడ ఒక సినిమా వాడు అనేది ఒక ఆకర్షణ అనేది ఒకటి కంపల్సరీ ఉంటుంది సార్. దాని మీద రిసీవ్ చేసుకుంటున్నారు. లాంగ్ రిలేషన్ మీద ఇంకా అదే ఉంటుంది తప్ప మళ్ళీ ప్రత్యేకంగా ఏముండదు. ఏమన్నా అంటే మా యాక్టర్ వచ్చాడు, మా ప్రొడ్యూసర్, అది ఎప్పుడు లేదు. అదేం లేదు. అదేం లేదు. అందరితో కలిసిపోతారు, అందరు నాతో అలానే కలిసిపోతారు. రిలేషన్ బాగుంటుందండి. పల్లెటూరు వాతావరణం అది మా ఊరు. వెళ్దాం సార్ ఒకసారి మీ ఊరు. అయ్యో తప్పకుండా. నెక్స్ట్ సినిమాకి సక్సెస్ మీట్ మన ఊళ్ళోనే పెడదాం. అవునా? ఖచ్చితంగా అండి. నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ నెంబర్ 2 సక్సెస్ మీట్ అక్కడి నుంచే మోత మోగిద్దాం. మీ ఫ్యామిలీ అంటే ప్రొడక్షన్లో సినిమాలు చేసి ఉన్నారు. పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అంటే కొంచెం లాస్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక రియాక్షన్ ఉంటుంది కదా సార్. అక్కడ లాస్ అయినా ఏదైనా అక్కడి నుంచి మనకేముండదండి. ఎందుకంటే మాకు అంతా పల్లెటూరు విలేజ్ వాతావరణం. ఎక్కువగా నేను తక్కువ గడుపుతాను, ఎక్కువగా ఇండస్ట్రీలోనే గడుపుతాను. 25 సంవత్సరాల్లో వాస్తవం చెప్పాలంటే 24 సంవత్సరాలు ఇక్కడే గడిపాను. 1 సంవత్సరం ఇంటికాడ గడిపి అంతే. వాళ్ళకి మనం ఏం చేసినా ఏం ఉండదండి. పొద్దున్న లేచావా, పొలం వెళ్ళావా, వ్యవసాయం చేసుకున్నావా, వచ్చేసావా, ఈ దీంట్లో ఉంటారు తప్ప ఈ సినీ ఫీల్డ్కి సంబంధించింది ఏం చేస్తున్నావు, ఎలా ఉంది, అక్కడ డెవలప్మెంట్ ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడు లేస్తే నేను ఈ టైంలో నేను ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోకో, టాప్ డైరెక్టర్కో, టాప్ ఆర్టిస్ట్కో నేను ఫోన్ చేస్తాను, నేను మాట్లాడతాను. ఇది నా బట్టికి ఉంటుంది. కానీ అక్కడ అనేది నేను తెలియదు కదా. అందువల్ల ఏంటంటే నేను వెళ్ళినా కూడా కాసేపు ఏదన్నా 2-3 రోజులు ఉండి ఆ వాతావరణం ఉండి వచ్చేస్తానే తప్ప అంతకంటే ఎక్కువ రిలేషన్ ఉంది. అదంతా మాదంతా పక్కా పల్లెటూరు కదండి. ఇంత ఏమి ఉండదు. ఎవరి పనిలో వాళ్ళు సరిపోతుంటుంది. సో మీ మ్యారేజ్ లైఫ్ అండ్ నాకు 2014లో పెళ్ళయిందండి. మా ఊరి దగ్గరలోనే. నాకు వచ్చి ఒక బాబు పాప అండి. బాబు వచ్చి 8 సంవత్సరాలు, పాపకు వచ్చి 6 సంవత్సరాలు. ఫ్యామిలీ లైఫ్ అది బాగానే ఉంటుంది. మన ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదండి. సినిమా కష్టాలు కూడా వాళ్ళకు కూడా అంటించేస్తాంగా. అంటే ఓన్లీ ఫిల్మ్స్ ఏం సార్, వేరే బిజినెస్ అదే అన్నా? నాకు ఏం లేవండి. ఏం లేదు. అంటే లేచిన కాడి నుంచి కొనుక్కోపోయిన దాకా సినిమా. వైఫ్ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అరే ఎంతకాలం ఈ సినిమా 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 ఏం లేదా అని చెప్పి, కానీ పిల్లలు లేదా నాన్న తొందర చేయట్లో మేము కూడా సినిమాల్లోకి వస్తాం అలాంటివి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం మన లైఫ్లోకి తను వచ్చిన తర్వాత ఒక 1 year 2 years అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. వాళ్ళు ప్రత్యేకంగా నా డెవలప్మెంట్ ఆగడానికి కూడా వాళ్ళకి ఉండదు కదా. అదే పిల్లలు పుట్టారు, పెరుగుతున్నారు, అలా వెళ్ళిపోతుంది. సినిమాలు ఎలా వెళ్ళిపోతానే ఉంటాయి, అప్ అండ్ డౌన్ చూస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి అనిపించింది దేవుడు అనేవాడు ఏదో రోజు కన్ను తెరవపోతాడు, మనం బాగుండబోతాం అనేది. ఆ నమ్మకం మీద వాళ్ళు బతికేస్తున్నారు. వాళ్ళని చూసి మనం బతికేస్తున్నాం. ఇంకంతే. ఇది నావడికే కాదండి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా వాటికి ఆర్టిస్టులుగా ఉన్నా లేకపోతే అప్కమ్ డైరెక్టర్లకైనా సరే ఇది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందండి. సక్సెస్ అయితే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. సక్సెస్ అవ్వకపోతే ఇది కొన్నాళ్ళు ఫేస్ చేయటమే. కానీ వాళ్ళకి కూడా ఏం చెప్తామంటే, చూసావా నాతో పాటు ఉన్నాడు, ఆడ ఉన్నాడు, నేను ఎడున్నాను అనుకున్నామో, మనం కూడా అడగలుగుతాం, కొద్దిగా వెయిట్ చేయంటాం. ఆ మాటలు చెప్పి మనం ట్రావెలింగ్ అవుతాం. రైట్ సార్. సో ఏదన్నా కానీ తొందరలో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. అయ్యో 100%. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే.